సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి స్ప్లిట్టింగ్, అటు రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్, ఇటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ఎందుకంటే పెన్షన్స్ కొరకు కావచ్చు, వివిధ సంక్షేమ పథకాల కొరకు కావచ్చు, లేకపోతే హౌస్ సైట్ కోసం కావచ్చు, ప్రతిదీ కూడా అవసరం. నేను ఈ వీడియోలో స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చిందా లేదా, స్ప్లిట్టింగ్ ఆప్షన్ అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది A to Z ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ ఆప్షన్కి సంబంధించి వివరం ఏముంది అంటే, మనకి హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ వేరు, రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ వేరు గుర్తుపెట్టుకోవాలి. సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతూ ఉంది, సిటిజన్ ఈకేవై సర్వే జరుగుతూ ఉంది ఏమండి, అలాగే మనకి మిగతా ఈకేవైసీలు పెండింగ్ ఉన్న ఈకేవైసీలు కూడా జరుగుతూ ఉన్నాయి వాట్సాప్ గవర్నెన్స్తో సహా. ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు జనాలు అక్కడ ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే తీస్తున్నాం, అందులో తండ్రి, కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాలు అందరూ ఉంటా ఉన్నారు. మనం సార్ వీళ్ళందరూ మీ హౌస్లో ఉన్నారంటే, అదేంటి సార్ మా అమ్మాయికి పెళ్లి చేస్తాం, వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు వచ్చింది, వాళ్ళ బియ్యం వాళ్ళదే, మా బియ్యం మాదే అంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు జరిగింది ఓన్లీ రైస్ కార్డ్ స్ప్లిట్టింగే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ జరగలేదు. మీకు అర్థమవుతుందా? బోత్ ఆర్ డిఫరెంట్, రెండు వేరు వేరు. ఇప్పుడు సార్ అలా ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటి అని మీరు అడగొచ్చు. అలా ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒక 6 ఉన్నారు, తండ్రి, కొడుకు, కోడలు, అత్త, మనలో ఉన్నారు కదా. ఇప్పుడు తండ్రికి గతంలో హౌస్ సైట్ ఇచ్చారు, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కొడుకు, కోడలికి హౌస్ సైట్ ఎవరు? ఇప్పుడు మనకి అక్కడ తండ్రికి ఓఏపీ పెన్షన్ వస్తూ ఉంది, ఇంకో ఈ రేషన్ కార్డులో వన్ రేషన్ కార్డు వన్ పెన్షన్ కాబట్టి ఇంకో పెన్షన్ రాదు. ఒకవేళ డిజిబుల్ పెన్షన్ ఉంటే ఇస్తారు, బట్ ఇంకో ఓఏపీ ఎవరు? ఓకేనండి. అలాగే ఇక్కడ వాహన మిత్ర కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, ఈ స్కీమ్స్ అన్నీ కూడా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేకపోవడం చాలామంది తెలుసు. ఇప్పుడు ఎవరైతే ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ లేకపోవడం వచ్చిన నష్టం ఏంటనేది. బట్ ఇక్కడ ఓన్లీ రేషన్, మీరు నష్టం ఏంటో తెలిసిన తర్వాత సంగతి అసలు మీరు అనుకోవడం తప్పు కదా. అంటే మాకు హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అయిపోయింది, వాళ్ళకి సపరేట్ బియ్యం వస్తున్నాయి, మాకు సపరేట్ బియ్యం వస్తున్నాయి, వాళ్ళ కుటుంబం వేరు, మా కుటుంబం వేరని. అదేవిధంగా తల్లిదండ్రులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th వాల్యుయేషన్లో ఒక తల్లికి వందన స్కీమ్ ఉందండి, 3 ఎకరాలు పైబడి స్కీమ్ ఆగిపోయింది అనుకుందాం. ఇప్పుడు లేదా ఒక పెన్షన్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, మేము మా కూతురికి పెళ్లి చేసేసాము, 2 ఎకరాలు ఇచ్చేసాము, మాకు 3 ఎకరాలు ఉండేది, బట్ ఇప్పుడు 1 ఎకరం ఉంది, 2 ఎకరాలు కూతురికి రాసేసాం, లేదా కొడుక్కి రాసేసాం, కొడుక్కి ఇచ్చేసాం, వాడు సపరేట్గా ఉంటున్నాడు, మాతో ఉండట్లేదు ఓకే అని మీరు రాశారు, మీరు రిజిస్ట్రేషన్ చేశారు, బట్ మ్యూటేషన్ చేయలేదు. బోత్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మళ్ళీ మనం ల్యాండ్ ఇచ్చేసిన తర్వాత మ్యూటేషన్ చేయించాలి అంటే ఆన్లైన్లో అక్కడ 1BA కానీ లేదు మన పొలాలు అయితే పాస్బుక్ కానీ వాళ్ళ పేరును రావాలి, ఆధార్ సీడింగ్ కావాలి, మీకు డీసీడింగ్ కావాలి. మీరు ఇచ్చేశారు కాబట్టి మీది డీసీడింగ్ కావాలి. ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో, అంటే మీ కూతురు కోళ్ళు ఎవరైతే ఉన్నారో, కొడుకు కావచ్చు, వాళ్ళ పేరున సీడింగ్ కావాలి. ఆధార్, మీ ఆధార్ నుంచి వాళ్ళ ఆధార్కి వెళ్ళాలి. ఇవన్నీ ఉంటాయండి. ఒకసారి చూద్దాం. సో ఎలిజిబిలిటీ చూసినట్లయితే హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్కి మళ్ళీ సార్ ఆప్షన్ వచ్చిందా, ప్రెసెంట్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉందా అంటే, ఒక మ్యారేజ్ గ్రౌండ్లో హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఉంది, మిగతా స్ప్లిట్టింగ్స్ ఏమీ లేవు. అది కూడా మ్యారేజ్ గ్రౌండ్ స్ప్లిట్టింగ్ కూడా ఆప్షన్ హోల్డ్ చేయబడింది. అంటే అది టెంపరీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి అయిన తర్వాత అది కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్లో మనకి ఏముంది చూసారు అక్కడ, ద కరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మస్ట్ ఆల్రెడీ కంటైన్ అట్లీస్ట్ 2 మ్యారీడ్ కపుల్స్ లివింగ్ సపరేట్లీ. అంటే తండ్రి, భార్య, కొడుకు, కోడలు, ఇలా కనీసం ఇద్దరు హౌస్ హోల్డ్ కపుల్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ స్ప్లిట్టింగ్ ఉంటుంది, అదర్వైజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఉంది, భర్త చనిపోయాడు, కొడుకు పెళ్లి చేసింది. ఇప్పుడు ఆవిడ కొడుకు పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళకి సపరేట్ చేసేసేయండి, నన్ను సపరేట్ చేయండి అంటే రాదు. ఎందుకంటే ఈ యొక్క కండిషన్ ఏంటి, ఖచ్చితంగా 2 హౌస్ హోల్డ్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి ఇందులో. మీకు అర్థం, మీరు
అర్థం చేసుకోవాలి. సచివాలయంకి వెళ్తున్నారు అక్కడ అవ్వట్లేదు అనే దానికంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ ఉండి వాళ్ళు చేయట్లేదా, లేదు ఆప్షన్ లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. బోత్ సైడ్స్ కూడా, మీ సైడ్న సచివాలయ సిబ్బంది అర్థం చేసుకుంటారు, మీరు కూడా ఆల్ సైడ్న ఓకే ఆప్షన్ ఉంది, లేదు లేదు ఎప్పుడు వస్తుంది, పెన్షన్స్కి వస్తా ఉన్నారు, పెన్షన్స్ ప్రజెంట్ జిల్లాకి 200 పెన్షన్స్ అని చెప్పే ఉన్నారు. అందులో కూడా అవి డిజేబుల్ పెన్షన్స్, క్యాన్సర్ పెన్షన్ పేషెంట్స్కి, అలాగే దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి. ఇప్పుడు వితంతు పెన్షన్లు, ఓపీ పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్స్ ఎవరికి వాళ్ళు ఆఫీస్కి వచ్చి అడిగితే ఉపయోగం అంటే ఆ పెన్షన్స్ అని రిలీజ్ చేయలేదు, 200 పెన్షన్స్ కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అవి శాంక్షన్ అవుతాయి. సో ఆ సబ్జెక్ట్ ఏంటి, ప్రాక్టికల్గా ఏం జరుగుతూ ఉంది తెలుసుకుంటే మీరు మీకు ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకుంటారు, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఒక ఈ ఆప్షన్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి, ఈ ఆప్షన్ ఇప్పుడు లేదు వస్తే ఎప్పుడు చేసుకోవాలి, ఏ టు జెడ్ మనం అర్థం చేసుకోవాలి కదా ఈ విధంగా. అలాగే మెంబర్ మైగ్రేషన్, ఇప్పుడు పెళ్ళైన వధువు ఉంటుంది కదా, అక్కడ మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని చెప్పేసి టు యాడెడ్ హస్బెండ్ కరెంట్లీ ఫ్యామిలీ మ్యాపింగ్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నారు, తండ్రి, భార్య, కొడుకు, కోడలు ఉన్నారు ఏంటండి. ఇప్పుడు ప్రస్తుతానికి కోడలు యాడ్ చేసుకోవాలి, అర్థమైందా. కొడుకుని స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు తండ్రి భార్య కొడుకున్నారు, కొడుకు పెళ్లి చేశారు, బట్ కోడలు మాత్రం వాళ్ళ అమ్మ నాన్న హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఇంకొంది, అత్తగారు మా హౌస్ఫుల్ మ్యాపింగ్ రాలా. అప్పుడు మనం ఇప్పుడు అక్కడ ఆప్షన్ అదే ఉంది, ఏముంది, మైగ్రేషన్, మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ కింద ఆ కోడలు తీసుకొచ్చి మామగారు అత్తగారు ఉన్న హౌస్ఫుల్ మ్యాపింగ్ అంటే భర్త ఉన్న హౌస్ఫుల్ మ్యాపింగ్లో యాడ్ చేసి తర్వాత వీళ్ళిద్దరిని స్ప్లిట్ చేయాలి. అది కోడల్ని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఏంటంటే మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్లో యాడ్ చేయాలి. తర్వాత ఈకేవైసీ దగ్గర ఈకేవైసీ నో అని ఉంటే అది యాక్టివ్లో పెట్టి ఎస్ అని పెట్టి చేయాలి. ఇక్కడ కావాల్సినవి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు మస్ట్ బి బోత్ న్యూ హౌస్ హోల్డ్స్ అండ్ న్యూ ఓల్డ్ హౌస్ హోల్డ్, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే లేదు. అంటే ఇక్కడ మనకి ఆధార్ కార్డ్స్ బోత్ రేషన్ కార్డ్ మస్ట్ అండి. అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, తీసుకుంటే బెటర్, ఓకేనా, ఉండాలి, అప్లోడ్ అడుగుతుంది, బట్ ఉంటే అప్లోడ్ చేస్తాం. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, సో హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అనేది అవసరం, బట్ అది ఉన్న ఆప్షన్ మాత్రం చాలా దాన్ని టెక్నికల్గా మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్లో చేయాలంటే ఇద్దరు ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఉండాలి. మీకు అర్థమవుతుందో, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి, అప్పుడు మాత్రమే. ఇద్దరు అంటే ఏంటి, 2 కపుల్స్, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంది. మీకు రేషన్ కార్డు ఇస్తారు, హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ చేయకుండానే రేషన్ కార్డు ఇవ్వచ్చు. హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్తో సంబంధం రేషన్ కార్డు ఇవ్వడానికి. ఇద్దరు ఫ్యామిలీలు ఉన్నారు, హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అవ్వట్లేదు, సో 2 రేషన్ కార్డ్స్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, ఓకేనండి. సో రేషన్ కార్డు వేరు, బియ్యం ఇవ్వటం వేరు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరు. ఒక్కొక్క సర్వేకి వెళ్ళినప్పుడు సచివాలయం సిబ్బంది ఒక్కొక్క ఇంట్లో 8 మంది, 9 మంది, 10 మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు. ఈవెన్ అల్లుళ్ళు వాళ్ళ పిల్లలతో సహా మామగారు అత్తగారు ఆ రేషన్ కార్డులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు, బట్ వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ రేషన్ కార్డు వేరు. ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే ఆప్షన్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి, ఓకేనా. ఆప్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే మీకు కావాల్సిన ఆప్షన్స్ ప్రాపర్గా వర్క్ అయినప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకే, అందరూ మనం అందరమే జరగాలి. జై హింద్.